ఆ! గత పాలనలో ఆ! 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు హ్మ్. తన నాన్నగారైన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముఖం చూసి అతనికి కనీ విని ఎరగని 151 స్థానాలు ఇచ్చిన ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు హ్మ్. 5.5 కోట్ల ప్రజల్ని గత ప్రభుత్వంలో 151 స్థానాలు సాధించి హ్మ్. వాళ్ళ నాన్నగారి ఆశయాన్ని నిర్వినియోగం చేసి జగన్మోహన్ రెడ్డి భారతదేశంలోనే నెంబర్ 1 వేస్ట్ ముఖ్యమంత్రిగా అతను చిరస్థాయిగా నిలిచిపోయాడు. ఓకే. అయితే రామారావు గారు 43 సంవత్సరాలు పోరాటంలో స్వాతంత్రం తీసుకొచ్చి ఎన్నో సంవత్సరాల నుంచి స్వాతంత్ర సమయోధులుగా గాంధీ గారు, నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారు వీళ్ళందరూ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఉండి స్వాతంత్రం తీసుకొచ్చినా కూడా మన బతుకులు మారలేదే అని చెప్పని నందమూరి తారక రామారావు గారు ప్రత్యేకంగా 1982లో తెలుగుదేశం పార్టీ స్థాపించి ఒక ఆంధ్ర రాష్ట్రానికి వన్నె తెచ్చిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. హ్మ్. మాటల మనిషి కాదు, ఓకే. చేతల మనిషి. ఆ! అతను ఏమైతే చెప్పాడో పేదవాడికి పట్టెడు అన్నం పెట్టడమే నా ధ్యేయం, హ్మ్. కూడు గూడు గుడ్డ గుడ్డ అన్న ఆయన ఆశయాన్ని నిలబెట్టుకొని హ్మ్. చిరస్థాయిగా భారతదేశంలో నెంబర్ 1 ముఖ్యమంత్రిగా నిలిచిపోయిన నందమూరి తారక రామారావు గారు, అన్న ఎన్టీ రామారావు గారు, ఆయన స్ఫూర్తితోనే ఆ! ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, హ్మ్. ఆయన స్ఫూర్తితోనే ఏకైక కుమారుడైన లోకేష్ బాబు గారు చాలా మొన్న 5 సంవత్సరాలు పడ్డ బాధలకి రాష్ట్ర ప్రజలు పట్టమే కాదు, ఆయన పడ్డ బాధను కూడా మర్చిపోయి నా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బాధపడుతున్నారని ఎక్కడికక్కడ ఆయన కోర్టుకి వెళ్ళాలన్నా కానీ కిలోమీటర్న్నర స్తంభించి ట్రాఫిక్ స్తంభింపజేసిన జగన్మోహన్ రెడ్డి పోలీసు వారు కూడా అలాగే సహకరించి వాళ్ళకి ఆ రకంగా చేసి 30 ఏళ్ళు పాలిస్తావు నువ్వే అని చెప్పని ఆయనకి ఎక్కేసి లేనిపోయింది చెప్పి మంచితనానికి మానవత్వానికి విరుద్ధంగా ప్రవర్తించి ఒక ప్రజల మాట వినడు, వాళ్ళ నాన్నగారితో కలిసి హ్మ్. ఉన్న పెద్దల మాట తీసుకోడు. తన పట్టిందే హ్మ్. కుందేలుకి 4 కాళ్ళంటే 4 కాళ్ళే అన్న వ్యక్తిత్వమే అతన్ని 151 స్థానాలల్లా మొన్న జరిగిన ఎలక్షన్లో 2024లో జరిగిన ఎలక్షన్లో అతనికి 5 మధ్యలో 5ని తీసి 11 స్థానాలకి నిలిపారంటే ఆ! అతనికి ఇదే గుణపాఠం అని చెప్పని తెలియజేసుకోవాలి. మరొకసారి పాదయాత్ర చేస్తారంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. జనాల్లోకి వస్తారండి ఈసారి. ఆయన పాదయాత్ర చేసిన పాదరసం సీత తీసుకొని నేను చచ్చిపోతాను నాకు ఓటేయకపోతే అన్న అతన్ని పట్టించుకునేవాడు ఆంధ్ర రాష్ట్ర 5.5 కోట్ల జనాల్లో ఓకే. ఒక్కడు కూడా అతనికి స్పందించే వ్యక్తిత్వం ఉన్న మనిషి ఆ! ఎవరూ లేరు. ఓకే. ఎందుకంటే అతను అన్నం దగ్గర నుంచి హ్మ్. ఒక రోడ్డు మీద బెగ్గరికి ఈ రోజు నేను ఆటో నడిపించుకొని బతుకుతున్నాను. ఇదే జీవనాన్ని ఆయన ప్రభుత్వంలో కూడా పాలించాను. హ్మ్. ఒక వృద్ధురాలికి కానీ ఎవరికైనా ఒక 5 రూపాయలు ఇవ్వాలంటే మాకే జీవనాధారం లేదు, మేము ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాము. ఈ రోజున అదే వాళ్ళకి 5 రూపాయలు ఇవ్వకపోయినా ఎవరైనా అన్నమో అని అంటే తీసుకొచ్చి ఉన్నారులే. ఈ అన్న క్యాంటీన్లోకి తీసుకొచ్చి పెట్టియటమో లేకపోతే ఒక 50 రూపాయలు ఖర్చు పెట్టి స్తోమత ఉన్నంతలో వాళ్ళకి కడుపు నింపటమో చేయగలుగుతున్నాము. అది చాలు మా జీవితానికి. ఓకే. అది సార్. ఒక నిమిషం.